లోపల ఇంకో రేట్ ఉందన్నమాట. ఈ 2AI వేరియేషన్ ఎంత ఉండేదంటే ఒక బండి కస్టమర్ కొనాలి అంటే 10,000 నుంచి 20,000 ఉండేది. ఏ బండి కూడా లక్ష లోపల అస్సలు లేదనమాట. నియర్ బై 1,20,000 వరకు ఉండిందన్నమాట. జిఎస్టీ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత ఏదైతే 28% ఉండిందో అది 18%కి వచ్చింది. అంటే నియర్ బై ఒక్కొక్క వెహికల్కి అండ్ యావరేజ్గా చూసుకుంటే 9,000 చేంజ్ కానీ 10,000 వరకు తగ్గిందనమాట. ఎందుకంటే దిర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అనమాట. అక్కడ ఎవరైతే మైండ్ సెట్ పీపుల్ అంటే లక్ష దాటిన తర్వాత ఎవరు యాన్యువల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉండదు. అందరి ఇన్కమ్ తక్కువ ఉన్న తర్వాత ప్రతి మిడిల్ మెన్ కానీ ప్రతి పూర్ బర్డ్ కానీ అందరికీ పాసిబిలిటీ తెప్పించింది అనమాట గవర్నమెంట్ మనకి. దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉందంటే స్టార్టింగ్ కరెక్ట్గా 22nd నుంచే ఇంపాక్ట్ వచ్చిందనమాట. 22nd నుంచి దసరాలో మ్యాక్స్గా 2 వీలర్స్ ఎక్కువ వెళ్తాయి అనమాట. ఆ 22nd నుంచి జిఎస్టీ కూడా తగ్గడం వలన కస్టమర్ అనే బయింగ్ పర్చేస్ కాబట్టి ఇంకా ఎక్కువ పెరిగింది. రెగ్యులర్గా చూసుకుంటే పోయిన ఇయర్ 107 గ్రోత్లో ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ జిఎస్టీ ఇంపాక్ట్ వచ్చేసి 137 గ్రోత్కి వచ్చిందనమాట. అండ్ యావరేజ్గా బర్త్డేకి వచ్చిన తర్వాత 60 వెహికల్స్ అమ్మేశారు. ఇంపాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్ వాజ్ వెరీ గుడ్ అచీవ్మెంట్ అనమాట. మీరు కూడా ఉన్న మీ ఫ్యామిలీని కూడా రెఫర్ చేయండి. ఇలాంటి టైం కానీ ఎప్పుడు రాదు. ఎందుకంటే ఈ యొక్క కాస్ట్ బండిది 3 years బ్యాక్ చూసుకుంటే 3 years బ్యాక్ ఉన్నవాడు యాక్టివ్గా 98,000 2002లో వచ్చింది కాస్ట్. బట్ ఇప్పుడు 2025లో మీరు చూసిన తర్వాత అదే కాస్ట్ వస్తుంది. 10,000 అక్కడ తగ్గిందన్నమాట. ఆఫర్ ఏంటంటే 2,000 నుంచి 10,000 వరకు మీకు స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. లైక్ 5,000 డిస్కౌంట్ వచ్చిన వాళ్ళు 10,000 డిస్కౌంట్ ఉన్నారు. దాంతోపాటు 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు సింగిల్ కేర్ ప్యాకేజ్ ఇచ్చామన్నమాట. ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కూడా మన షోరూమ్ సైడ్ నుంచి మనం పెట్టేస్తాం. మీకు తెలిసిన మీ కస్టమర్స్ ఎవరున్నా రెఫర్ చేయండి. ఇది ఫ్యామిలీ వాళ్ళకు కూడా సేమ్ ఆఫర్. తప్పట్లు థ్యాంక్ యూ.